ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మనకు ఒక గొప్ప సత్యమును నేర్పించడం చూడగలము. అదేమిటంటే, నీవు నేను బానిసత్వంలోకి పిలవబడలేదు, కానీ దేవుని కృపచేత ఆయన ఆత్మను కలిగి ఆయన యొక్క కుమారులుగా ఉండునట్లుగా దత్తపుత్ర ఆత్మను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీవు ఆయన యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండునట్లుగా ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే, నీవు లోకములో ఉన్న వాటిని చూస్తూ ఆయన యొక్క కృపను నిర్లక్ష్యపరుస్తున్నావేమో అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక హెచ్చరికనిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించినాడు. నిన్ను ఆయన బానిసగా కాదు. ఆ దినములో అనేక మంది ఇశ్రాయేలీలు మనము చూసినట్లయితే ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నారు. నెబుకద్నెజర్ చెరగొని తీసుకొని వెళ్ళినప్పుడు బబులోనులో బానిసలుగా ఉన్నారు. మన దేశము కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, లేదు కొన్ని శతాబ్దాలు బ్రిటిష్ కింద ఆధీనంలో మనము బానిసలుగా ఉన్నాం. మనలో అనేకులు స్వతంత్రత లేని వారిగా జీవించినారు. అయితే ప్రభు అటువంటి ఆత్మ కాకుండా నీవు స్వేచ్ఛగా జీవించేదానికి, అనగా దేవుని కృపను అనుగ్రహిస్తూ నీవు ఆయన వైపు చూస్తూ స్వేచ్ఛగా నడిచేదానికి ప్రభు తన యొక్క ఆత్మను నీపైన ఉంచి ఉన్నాడని చెప్పటం చూడగలము. ఒక వ్యక్తి బానిసగా ఉన్నాడు, లేకుంటే ఉదాహరణకి ఈ దినములలో ఒక వ్యక్తి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి అక్కడ పని ఉన్నంత వరకు తన పైన ఉన్న అధికారికి ఎలాగూ లోబడి పని చేస్తాడు. అతడు చెప్పిన మాటను కాదు అనకుండగా చేయవలసిన పరిస్థితి ఎలాగ అతనికి ఉంటుందో, అలాంటి స్థితిలో నుండి నన్ను బయటికి తీయాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఇది కాదు అని చెప్పేదానికి లేకుండగా తప్పక తన పైన అధికారి చెప్పిన మాట లోబడవలసిన వ్యక్తిగా ఎలాగా ఉన్నాడో, అలాంటి బానిసత్వం నుండి పాపమునకు, పాప కార్యమునకు, లోకమునకు నీవు నాకు బానిసవు అని అపవాది నిన్ను ముద్ర వేసేదానికి ప్రయత్నిస్తుంటే ప్రభు నిన్ను విడిపించి, ఆ బానిసత్వం నుండి విడిపించి నీ పైన తన ఆత్మను ఉంచి, ఇతడు నా కుమారుడు, ఇతని నేను దత్తత తీసుకొని ఉన్నాను, ఇతని నేను పరలోకములో నాతో పాటు నా రాజ్యములో యుగయుగములు నివసించాలని ఆశించి ఇతనికి నా యొక్క ఆత్మను ఇతని పైన నేను కుమ్మరించి ఉన్నాను అని ప్రభు చెప్పటం చూడగలము. నీవు అలాంటి వ్యక్తిగా పిలువబడి ఉన్నావు. పాపము, లోకము, అపవాది యొక్క బంధకములో నుండి నిన్ను ప్రభు విడిపించినది ఎందుకంటే నీవు ఆయనతో పాటు యుగయుగములు ఆనందించేదానికి, నీవు ఆయన యొక్క కుమారుడుగా జీవించాలి, ఆయన యొక్క కుమార్తెగా జీవించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. నీవు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్నట్లయితే ప్రభు
ఎంత గొప్ప ఆశీర్వాదంలో నీ కోసము తన రాజ్యంలో, తండ్రి రాజ్యంలో నీ కోసము దాచి ఉంచున్నాడో నీవు గ్రహించి జీవించగలవు. గొప్ప ఆశీర్వాదాల గురించి మనము చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో సంఘములకు చెప్పినప్పుడు జయించువానికి అని చెప్పి అనేకమైన ఆశీర్వాదాలు, ఇంచుమించు ఒక 16 ఆశీర్వాదాలని ప్రభువు చెప్పటం చూడగలము. అందులో చివరి ఆశీర్వాదము, జయించువానికి నాతో పాటు నా సింహాసనం, తండ్రి దగ్గర నేను ఎలాగైతే జయించిన వాడిగా సింహాసనంలో కూర్చున్నానో అలాగ నాతో పాటు నా సింహాసనంలో కూర్చునేదానికి అతనికి నేను అధికారం ఇస్తానని ప్రభు సెలవిచ్చినాడు. అలాంటి ఆశీర్వాదాలని, అలాంటి దేవుని యొక్క ఆత్మ నీ పైన ఉంచి నీ జీవితమును ఇతరులకు మాదిరికరంగా మార్చాలి, నాశనం నుండి నేను విడిపించాలి, బంధకములను నేను విడిపించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు, అందుకే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, తన యొక్క రక్తమును కార్చి నిన్ను విడిపించినాడు. నీవు లోకములో లోక పాప అలవాటుల చేత బంధించబడ్డావు. కొంతమంది త్రాగుడుకు అలవాటు పడ్డారు, కొంతమందికి దుష్ట స్నేహము, కొంతమందికి దురలవాటులు, వ్యసనములకు అలవాటు పడ్డవారిగా, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డవారిగా తమ జీవితాలను పాడు చేసుకుంటుంటే, వాటికి బానిసలుగా ఉంటే ప్రభు వారిని ప్రేమించి, నిన్ను అలాంటి స్థితిలో ఉన్న వారిని ప్రేమించి, అలాంటి స్థితిలో ఉన్న నిన్ను ప్రేమించిన ప్రభు అందులో నుండి విడిపించి తన యొక్క ఆత్మను నీ మీద ఉంచి నీ జీవితమును మార్చి అనేకులలో నిన్ను ఉన్నతమైన మెట్టుకు హెచ్చించడానికి ఆయన ఆశించిన వాడిగా ఉదయకాల సమయంలో నీతో మాట్లాడచ్చు. అలాంటి కార్యం నీ జీవితంలో ఎన్నో చేసి ఉన్నాడు. నీవు గ్రహించుకున్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, ఒకప్పుడు భయంకరమైన త్రాగుడుబోతు. అతన్ని చూస్తే అందరూ ప్రక్కకు తప్పుకుండేవారు. జైలుకు వెళ్ళినాడు. పోలీస్ స్టేషన్లో అనేకమైన కంప్లైంట్లు ఉన్నాయి. ఇతడు మారతాడా అనుకున్న కాలము ఉన్నది. అయితే ఒక దినము ఆశ్చర్యముగా చూసినప్పుడు అతడు తన యొక్క జీవితంలో మార్పు చెందిన వాడిగా, లోక వ్యసనములన్నిటినీ మానివేసుకొని, తనకున్న చెడ్డ అలవాట్లు, త్రాగుడును విడిచిపెట్టి, అంతకుముందు అనేకమైన కార్యముల చేత అనేకమైన తగని కార్యములు చేసిందని బట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండే అలాంటి ఒక వ్యక్తిని ప్రభు మార్చి ఈ దినము దేవుని సేవలో బలముగా వాడుకుంటున్నాడు. అనేక స్థలంలోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ప్రభు అతనిని ఆశీర్వదించు. అతని జీవితము ఈ దినము అనేక మందికి ఒక సవాలుకరముగా ఉన్నది. త్రాగుడుబోతుగా, వ్యసనాలకు అలవాటు పడ్డవాడిగా, చెడు కార్యములను చేసి చెరలోకి వెళ్ళిన వ్యక్తిగా ఉన్నవాడు ఈ దినమున దేవుని సేవ కోసము అనేక స్థలములకు వెళ్ళి ఆయన వాక్యమును ప్రకటించేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఇలాంటి కార్యములను చేసేదానికి ఆశిస్తూ తన ఆత్మను నీ మీద ఉంచి ఉన్నాడు. నీవు ఆయన యొక్క కృపను గ్రహించుకొని ఆయనకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తావా? ఆయన నేను తన కుమారుడుగా కుమార్తెగా చేసుకునేదానికి తన యొక్క ఆత్మను నీ పైన ఉంచిన, నేను దత్తత తీసుకొని అన్నాడు. నీవు లోకములో లోక కార్యంలో నశించిపోవటము ఎంత మాత్రము ఆయన ఇష్టపడటం లేదు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీ చేతనైనా దత్తత తీయబడిన వారిగా మా జీవితంలోనైనా లోకములో పాపములో నాశనములో ఉన్నప్పుడు మమ్మల్ని అందులో నుండి విడిపించి, ఆ బానిసత్వంలో నుండి విడిపించి నీ ఆత్మను నా మీద మా మీద ఉంచి నీకు సాక్షులుగా ఉండినట్లుగాను, ఇతరులకు మధ్యలో మాదిరికరమైన జీవితమును కలిగి ఉండినట్లుగాను దేవా మమ్మల్ని నువ్వు ఎన్నుకొని ప్రత్యేకించి నీ ఆత్మను మా మీద ఉంచినావు, నా మీద ఉంచినావు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అనేకుల మీద ఉంచున్నావు తండ్రి. దాన్ని గ్రహించుకొని నీ వైపు చూస్తూ
నడిచే కృపను మాకును అనుగ్రహించమని ఈ వాక్యము చేతనైనా మాతో మాట్లాడిన విధాన్ని గ్రహించుకొని నీకోసము అంతం వరకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.